గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం. కొంచెం కోల్డ్ వల్ల గొంతు మీకు అర్థం కాకపోయినా కొంచెం సహకరించండి, ఏమీ అనుకోవద్దు. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్. అసైన్డ్కు ఎసరు 6 నెలల్లో 39,398 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు. వైకాపా పెత్తందారులు, సీనియర్ అధికారులకు లబ్ధి. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ నివేదిక. 596 జీవో అమలు తాత్కాలికంగా నిలిపివేతపై చర్చ. పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములను వైకాపా నేతలు, సీనియర్ అధికారులు కొట్టేశారు. ఆ భూములకు యాజమాన్య హక్కు కల్పిస్తారని ముందే పసిగట్టిన నేతలు, అధికారులు పేదలతో ముందస్తు ఒప్పందాలు చేసుకొని ఆ భూములను కారు చౌకగా కాజేశారు. అంటే ఒక రకంగా ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి విలువైన వేల ఎకరాలు భూములను సొంతం చేసుకున్నారు. అదండి, ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా చేశారంట. హడావుడిగా రిజిస్ట్రేషన్లు సాగించేందుకు చర్యలు చేపట్టారంట. రహదారుల గుంతలు వెంటనే పూడ్చండి. అత్యవసర పనులు త్వరగా చేపట్టాలని, ఈ పనుల్లో కొత్త సాంకేతిక పైన దృష్టి పెట్టాలి. బీఓటీ కింద రాష్ట్ర రహదారుల అభివృద్ధికి సర్వే చేయండి. ఓకే, మంచిది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు. జగన్పై హత్యాయత్నం కేసు. నాటి సిఐడి నిఘా విభాగాల అధిపతులు పివి సునీల్ కుమార్, సిఎస్ఆర్ ఆంజనేయులపై కూడా సిఐడి కస్టడీలో తమను చంపేందుకు యత్నించారంటూ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు. న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు. అదేనండి, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తమ ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజును కూడా అరెస్ట్ చేయించి చిత్రహింసలు, 3rd డిగ్రీ ప్రయోగించి నానా రకాలైనటువంటి చిత్రహింసలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. దానిపైన కేసు నమోదు చేశారని, హత్యాయత్నం కేసు. పంచాయతీల్లో బ్లీచింగ్కి డబ్బులు లేవు. వ్యవస్థను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. ఈ శాఖలో అనర్థాలకు ఒక ఐఏఎస్ అధికారే కారణం అంటున్నారు. ఇలాంటి వారిపై కేసులు పెట్టొచ్చేమో చూడాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ చెప్పడం కాదు కానండి, మనకు కూడా తెలియాలి కదా. పంచాయతీ వ్యవస్థను ఎక్కడైనా బాగుపరిచారా? పంచాయతీ వ్యవస్థకి సంబంధించినటువంటి నిధులు పంచాయతీలకు అప్పగించి ఆయా గ్రామాలని డెవలప్మెంట్ కోసం వాడారా? లేదు కదా. కేంద్రం నుంచి వచ్చినటువంటి పంచాయతీరాజ్ శాఖ నిధులన్నీ కూడా దారి మళ్లించి వీళ్ళ అవసరాలు గడుపుకుంటూ ప్రజలకి సంక్షేమ పథకాల పేరుతోటి మభ్యపెడుతూ ఉన్నారు. అంతకుమించి ఏమీ లేదు. పోతూ జీపీఎస్ నోటిఫికేషన్పై సంతకం. జూన్ 12న సెలవులో వెళ్తూ సంతకం పెట్టిన ఎస్ఎస్ రావత్. ఆయన పేరుతో శుక్రవారం నోటిఫికేషన్ గత ఏడాది అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడి. నీటిపారుదల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో అగ్ని ప్రమాదం. ఓకే, నెక్స్ట్. సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు. ఇప్పటికే ఆ బృందంతో ముఖ్యమంత్రి భేటీ. తదుపరి కార్యాచరణకు జలవనరుల కసరత్తు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టులను పట్టాలెక్కించాలంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణ సమీకరణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు నుంచి నిధుల సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదండి, ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఇకపై ఏటా జూన్ 25న రాజ్యాంగ హత్యా దినం. ఎమర్జెన్సీపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన నవంబర్ 8న జీవనోపాధి హత్యా దినం. కాంగ్రెస్ ఎదురుదాడి. వైకాపాకు వైఎస్కు సంబంధం లేదు, షర్మిల. అవునండి, నిజమే కదా. వైకాపాకు వైఎస్ రాజశేఖర రెడ్డికి అసలు సంబంధం లేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే ఉన్నాడు, కాంగ్రెస్లోనే పనిచేశారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ అనేది జగన్మోహన్ రెడ్డి పార్టీ, అంతేగాని ఎన్టీ రామారావుది కాదు, రాజశేఖర రెడ్డిది కాదు.
వాస్తవంగా చూస్తే ఇక్కడ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెలుగుదేశం అని చెప్పి ఒకటి పెట్టింది లక్ష్మీపార్వతి. అది ఎన్టీఆర్ పార్టీ అవుతుందా? మన ఎన్టీఆర్ గారి పార్టీ ఏదవుతుంది? తెలుగుదేశం అవుతుంది. అంతేగాని షర్మిల చెప్పింది ఈ విషయంలో కరెక్టే. వైఎస్ రాజశేఖర రెడ్డికి వైసీపీకి సంబంధమే లేదు. హైకోర్టు సీజేను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో 1.23 లక్షల మంది ఐచ్ఛికాల నమోదు. నెక్స్ట్ వార్తలోకి వెళ్దాం. ధిక్కరణపై న్యాయస్థానం కొరడా. కృష్ణబాబు, రామిరెడ్డి, కృతికా శుక్లాకు 2,000 రూపాయల చొప్పున జరిమానా. కాకినాడ పూర్వ డిఎంహెచ్ఓ శాంతిప్రభకు 6 నెలల జైలు శిక్ష. కోర్టు ఆదేశాల అమలు బాధ్యత నుంచి అధికారులు తప్పించుకోవద్దు, వాటిని యథాతథంగా అమలు చేయాలని తేల్చి చెప్పిన హైకోర్టు. కోర్టు ఆదేశాల అమలును కింది స్థాయి అధికారులపై తోసివేసి చేతులు దులుపుకుంటున్న ఉన్నతాధికారుల తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. మంచిది. మీ కుమారుణ్ణి చదివించే బాధ్యత నాది. కరకట్టపై వేచి ఉన్న సివేరి సోమ సతీమణి గురించి కాన్వాయ్ ఆపిన చంద్రబాబు. పార్టీ తరపున అండగా ఉంటామని హామీ. అదండి, జనం అక్కడ నిలబడి ఉంటే వాళ్ళని పరామర్శించినటువంటి చంద్రబాబు అనమాట. సీఎం మాట ఇచ్చిన 12 రోజుల్లోనే అమలు కార్యాచరణ. పెనమాకలో సాములు నాయక్ ఇంటికి భూమి పూజ. ఇల్లు లేని నిరుపేదకు నిర్మించిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇచ్చిన 12 రోజుల్లోనే అందుకు శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పథకాన్ని ఈ నెల 1న ప్రారంభించిన సీఎం. మార్గదర్శి చిట్ ఫండ్ 114వ శాఖ ప్రారంభం. కోయంబత్తూరులో 2వ బ్రాంచ్గా సేవలు. సూపర్. రాజధానిలో నిలిచిన నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం. ఓకే. ఫిబ్రవరి 1 నుంచి గేట్ 2025 పరీక్షలు. అందుబాటులో అశోక్ లేలాండ్ యూనిట్. మల్లపల్లిలో ఊపందుకున్న ప్రజలు. ఇది ఇంకొక వార్త అండి. అందుబాటులో అశోక్ లేలాండ్ యూనిట్ అంట. మల్లపల్లిలో ఊపందుకున్న పళ్ళు ఉత్పత్తికి వీలుగా సన్నాహాలు. మంచిది. కడప ఉక్కు పరిశ్రమను త్వరగా పూర్తి చేస్తాం. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. తెదేపా కార్యాలయంపై దాడి కేసులో మరొకరి అరెస్ట్. వైకాపా మూకలన్నీ కూడా అరెస్ట్ అవుతూ ఉన్నాయి. ఇదొక మంచి వార్త అండి. వాస్తవానికి మూకలను అరెస్ట్ చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో పూసల వ్యాపారం. ఆసుపత్రుల్లో విధులంటే ఎంత అప్రమత్తంగా ఉండాలి. ఆపదలో వచ్చేవారిని అక్కున చేర్చుకోకపోయినా కనీసం వారికి వైద్యుడి గది, వార్డులకు దారి చూపించాలి. కానీ కడప ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఇవేం పట్టించుకోకుండా పని ప్రవేశంలోనే ఏకంగా దుకాణాలు తెరిచారు. ఇవన్నీ ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి వార్తలు. ఇక సాక్షిలో ఏం వార్తలు వచ్చినాయో ఒకసారి చూద్దాం. సుప్రీంకోర్టు వారించినా వినరా. కక్ష సాధింపుతో కోర్టు ధిక్కారానికి తెగించిన రాష్ట్ర ప్రభుత్వం. ఎమ్మెల్యే రఘురామ ఈమెయిల్తో కేసు నమోదు. ఐపీఎస్లు సునీల్ కుమార్, పిఎస్ఆర్తో పాటు మాజీ సీఎం జగన్పై కేసులు. గతంలో అదే అంశంపై కోర్టులను ఆశ్రయించిన రఘురామ ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పిన వైద్య నివేదిక. దాంతో ఆ పిటిషన్ను తోసిపుచ్చిన హైకోర్టు, సుప్రీంకోర్టు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను లెక్క చేయకుండా తాజాగా కేసు నమోదు. చంద్రబాబు సర్కారు తీరుపై తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్న న్యాయ నిపుణులు. పోలీసులు కేసు నమోదు చేసింది కూడా న్యాయాధికారిని సలహాలు తీసుకునే కదా. తల్లికి వందనంపై సర్కారు దొంగాట. ఈచ్ మదర్ అనే ఉత్తర్వుల్లో ఇచ్చి ఇప్పుడు
బొంకుతున్న ప్రభుత్వం. ఈచ్ మదరా, ఈచ్ మదర్ అంటే ప్రతి ఒక్క తల్లికి అండి రా బాబు, ప్రతి ఒక్క తల్లికి 15,000 ఇస్తా అన్నారు. ఎలాగా? అక్కడ ఏం పెట్టారు? 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క తల్లి ఖాతాలో వేస్తామని చెప్పారు. అందులో తప్పేముంది? అందులో ఏమన్నా మీరు వక్రీకరించినటువంటి పదాలు ఏమైనా ఉన్నాయా? ఒక పిల్లవాడికే చదివిస్తాం, 15,000 ఇస్తాం ఒక తల్లి, కానీ అక్కడేం కరెక్ట్గా చెప్పలేదే. నర్మ గర్భంగా ఉంది అంతే తప్ప వాళ్ళు ఇస్తామని ఇవ్వలేదని కరెక్ట్గా ప్రకటించారా? కొంచెం ఆగాలి కదా. ఈ రకంగా విష ప్రచారాలు చేయటం ఎందుకు? ఉన్మాదానికి పరాకాష్ఠ. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి టీడీపీ అరాచకాలకు అంతే లేకుండా పోయింది. అరాచకాల గురించి సాక్షి పత్రికని చెప్పాల. ప్రభుత్వం మనదే, చంపేసేయ్, ట్రాక్టర్తో తొక్కించి దళిత మహిళ దారుణ హత్య. ఆదోని నియోజకవర్గంలో టీడీపీ నేతల దాష్టికం. 5 ఏళ్ల క్రితం 4 ఎకరాల పొలం కొనుగోలు చేసిన గుండమ్మ తనకు భాగం ఉందంటూ సాగు చేసుకునేవాడి టీడీపీ నేత. పొలం అమ్మిన వారిని వదిలేసి దళిత మహిళలపై దౌర్జన్యం, రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయనడంతో చంపేసిన వైనం. అసత్యాలు చెబుతున్న షర్మిల, ఇవిగో వాస్తవాలు. అమ్మకు మధురం పథకంపై చంద్రబాబు యూటర్న్, సర్వత్రా విమర్శలతో సంకట స్థితిలో టీడీపీ ప్రభుత్వం. అబ్బా, షర్మిల ఇకనైనా తెలుసుకో అంట. అమ్మఒడి పిల్లల చదువులకు భయపడొద్దు అని చెప్పి మామూలుగా ప్రతి ఒక్క పిల్లాడికి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పింది మీరు, మాట మార్చింది మీరు. బీజేపీ చంద్రబాబు కోసమే షర్మిల రాజకీయాలు. పేరుని నాని ధ్వజం అంట. నీకు ఎత్తుతారు ఆగురా నాయన, ఇంకా టైం ఉంది మీకు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏమేశారు చూద్దాం ఒకసారి. ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ 25 రాజ్యాంగ హత్యా దినం. గ్యారంటీగా గోల్మాలే. చల్లని షూరిటీలతో డిస్కంల నుంచి భారీగా అడ్వాన్సులు. జగన్ హయాంలో అస్మదీయ కంపెనీల నిర్వాకం. పెండింగ్పై దోబూచులాటంట. చెల్లించాల్సిన బిల్లులు 26,000 కోట్లేనట. ఇందులో ఇరిగేషన్ బిల్లులు 18,000 కోట్లు, మిగతా అన్ని శాఖల బిల్లులు 10,000 కోట్లే. మరి ఎనర్జీలోని 36,000 కోట్ల మాట ఏంటి? సిఆర్డీఏలోని 8,000 కోట్లను లెక్కించరా? ఉద్యోగుల పెండింగ్ బిల్లు 25,000 కోట్లు. మార్చి 31న ల్యాడ్స్ చేసిన బిల్లు 50,000 కోట్లు. ఏమైపోయినట్టు? కరెంట్ స్మార్ట్ మీటర్ల గురించి వాటి గురించి రాశారండి. ఇక నెక్స్ట్, జగన్పై హత్యాయత్నం కేసు. సిఐడి ఐజీ మాజీ చీఫ్లు సునీల్ కుమార్, పిఎస్ఆర్ పైన రఘురామరాజు ఫిర్యాదుతో గుంటూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. A1గా సునీల్, A2గా పిఎస్ఆర్, A3గా మాజీ ముఖ్యమంత్రి. టైటిల్ చట్టం నీతి తప్పెన్. కేంద్ర సంస్థ చెప్పిన అంశాలకు భిన్నం. భూ సర్వే ఫైనల్ రికార్డులో భారీగా తప్పులు. ఓకే. 12 గంటల్లోపు సేకరిస్తే చెత్త సంపదే. గ్రామీణ స్వయం సమృద్ధికి దోహదకారి. ఏడాదికి 2,643 కోట్ల ఆదాయానికి ఛాన్స్. చెత్త గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారండి. ఇవండి 3 ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.